బాపట్లకు దగ్గరలో, అటు బాపట్ల చీరాలకు మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక్క చిన్న ఊరు స్టూవర్ట్పురం. ఆ స్టూవర్ట్పురం చూస్తే యావత్ దేశము గజగజలాడేటటువంటి దేశం. ఎందుకంటే దొంగలు. మా చిన్నతనంలో అప్పుడప్పుడు ఊరిలో సాటింపులు వేసేవారు. స్టూవర్ట్పురం నుంచి దొంగలు దిగారంట, జాగ్రత్తగా ఉండండి అని సాటింపులు వేశారు. ఆ దొంగలను మార్చడానికి ఆ ఊరంతా కాలనీలు కట్టి వాళ్ళకి వ్యవసాయాలు ఇచ్చి వాళ్ళకి ఏవో సౌకర్యాలు కల్పించిన ఏ ఒక్కడి మనసును మార్చలేకపోయాయి. ఎక్కడో ఇంగ్లాండులో ఉన్న ఒక వ్యక్తికి కలిగిన దర్శనాన్ని బట్టి ఆయన చెన్నై నుంచి వెతుక్కుంటూ స్టూవర్ట్పురం వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన మార్పు. ప్రజలు దొంగతనాలు మానేసి ప్రభువుకు దాసులై. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మీ జీవితంలో ఎలాంటి వ్యసనం చేత, ఎలాంటి తృప్తి లేని బ్రతుకు చేత పరిగెడుతున్నా నీ బ్రతుకునకు తృప్తి కలిగించగలిగిన స్థలం దేవుని మందిరం.